మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏంటి ఎప్పుడు మహాగణపతిని పాడంగానే ప్రిడిక్షన్స్ చెప్పే గురువు గారు తాయితీగా కూర్చుని ఆయన సొంత పని ఏదో చేసుకుంటున్నారు, ఇస్త్రీ చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? లేదు లేదు, కాన్సెప్ట్ని మించి నేను ఎప్పుడు ఏది చేయను. యాక్చువల్గా శని రిట్రాగ్రేషన్ మనకి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు జరుగుతూ ఉంది. జూలై 27 నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 11 వరకు. నాకు ఎందుకో ఆ సాటర్న్ రిట్రాగ్రేషన్, శని వక్ర సంచారంలో శని ఉన్నప్పుడు, అలాగే మనం చేసే ఇస్త్రీకి రెండిటికి ఏదో అవినాభావ సంబంధం ఉంది అనిపించింది. ఎందుకంటే మనం ఇస్త్రీ ఎలా చేస్తాం, ముందుకి వెనక్కి ఆ మడతలు పొయ్యేదాకా చేసి, కాదు కొంచెం హీట్ చేసి, మొత్తం మనం వేసుకునే బట్టలకు మంచి అపీరెన్స్ వచ్చేదాకా చక్కగా చేస్తాం. అలాగే శని భగవానుడు కూడా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తా రిట్రాగ్రేషన్ అంటే కార్మిక్ లెసన్స్, కర్మకారకుడు చేసిన కర్మకి తగ్గ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ రిట్రాగ్రేషన్లోనే ఏదైతే పెండింగ్ ఉన్న వర్క్స్ కావచ్చు, గ్యాప్స్ వచ్చిన ఇష్యూస్ కావచ్చు, వాటిని సెటిల్ డౌన్ చేయడానికి ఏ రాశిలో ఉంటే ఈ ఇస్త్రీ పెట్టలేకే ఆయన కూడా ముందుకి వెనక్కి ఆ మడతలు పోయేదాకా మనల్ని కూడా అదింపెట్టి ఎంత స్ట్రెస్ క్రియేట్ చేస్తాడో అది జనరల్గా ఇస్త్రీ పెట్టి చూడంగానే నాకు గుర్తొచ్చింది. సో మొత్తానికి శని భగవానుడి యొక్క రిట్రాగ్రేషన్ ఏ రాశి మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది. సో ఈ ఇస్త్రీ పెట్టలేకే జనరల్గా మడతలు పోయేదాకా ఆయన రిట్రాగ్రేషన్లో ఏ రాశికి ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వబోతున్నాడు, మనం ఎలా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది సో అనేది మనం ఇవాళ వీడియోలో ప్రతి రాశికి సంబంధించి తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించిగా ఈ శని భగవానుడి ఇస్త్రీ ఏదైతే కార్యక్రమం, మడతలు తీసే కార్యక్రమం ఉందో అది ఆయన 6th హౌస్ మీద పెట్టుకున్నారు. తులారాశి వాళ్ళకి సంబంధించి 6th హౌస్లో శని యొక్క వక్రం. యాక్చువల్గా శని యోగించే 3 స్థానాలు, ఆ 3 స్థానాల్లో 6th హౌస్ ఒకటి. పోయిందేముంది, ఆయన యోగించే స్థానమేగా ఇది. రుణరోగ శత్రుస్థానం. రుణరోగ శత్రుస్థానంలో శాటర్న్ ఈజ్ ఏ న్యాచురల్ మెలిఫిక్, స్వతహా పాపగ్రహం. అమ్మ శని అంటే శని అనుకుంటాం. ఆ శని ఏదో మన శత్రువుకి పడితే అమ్మ పోన్లే అనుకుంటాంగా, కాంపిటేటర్కి పడితే అమ్మ అనుకుంటాంగా. సో అలాగే రుణరోగ శత్రుస్థానం ఇట్ ఈజ్ ఎ హౌస్ ఆఫ్ ఫైటింగ్ హౌస్లో శని యొక్క ట్రాన్సిట్ డెఫినెట్గా కోర్టు కేసెస్ కావచ్చు, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కావచ్చు, అలాగే ఆరోగ్య సమస్యలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ముఖ్యంగా లోన్స్ తీసుకునే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ ఫైటింగ్ అట్మాస్ఫియర్ అంటే అది హెల్త్ ఇష్యూలో రోగంతో కావచ్చు, కాంపిటేటివ్ వరల్డ్లో మీ కాంపిటేటర్తో కావచ్చు, లేకపోతే ఏదైనా కొనడానికి ఫిక్స్డ్ ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేయడానికి ఏదైనా లోన్స్ రూపంలో తీసుకోవడం కావచ్చు. ఇలాంటివి 4 నెలలు కూడా కొంచెం ఎక్స్టెండెడ్గా కొంచెం ఎక్కువ గ్రావిటీతో నడిచే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ హౌస్లో ఈ యొక్క సాటర్న్ రిట్రాగ్రేషన్ 6th హౌస్లో నడుస్తూ ఉందో సో కొంతవరకు హెల్త్కి కొంచెం మీరు కేర్ తీసుకోవటం, ఎందుకంటే డైజెస్టివ్ ట్రాక్కి సంబంధించి కొంచెం స్లో డౌన్ అవటం కావచ్చు, జంక్ ఫుడ్స్ ఎక్కువ హెవీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు. వాటి విషయాల్లో కొంచెం కేర్గా ఉండటం మంచిది. సో ఇలాగా అలాగే మెయిన్గా ఏంటంటే ఈ కోర్టు కేసెస్, కాన్ఫ్లిక్ట్స్, వివాదాస్పద విషయాలు వీటికి సంబంధించి, ఎందుకంటే 6th హౌస్ అనేది జనరల్ జనరల్ లిటిగేషన్స్. బట్ ఈ లిటిగేషన్స్కి సంబంధించి వాట్ ఈస్ ద సొల్యూషన్ అనుకునేది ఎత్తుక్కోవడానికి 4 నెలలు టైం మనకి శని భగవానుడు కొంచెం మోర్ కాన్సన్ట్రేషన్గా ఇస్తాడు. కాబట్టి ఇదంతా మంచా చెడు అంటే తప్పకుండా మన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేయడానికి దానికి ఒక మార్గాన్ని ఎతకాలి. ఆ మార్గంలో పని అయినా ఒక పని ఎతుకుతూ ఉంటాం. ఆ 4 నెలల కాలమే ఇది. సో ఏదైనా సరే చివరికి మళ్ళీ డిసెంబర్ 11 శని ఫార్వర్డ్ మోషన్లోకి రాగానే డెఫినెట్గా అక్కడ మీకు శత్రువుల మీద విజయాన్ని ఇస్తాడు, హెల్త్ని ఓవర్కమ్ చేసే శక్తిని ఇస్తాడు. అన్ని విధాలా కూడా మళ్ళీ మీకు ఫేవరబుల్గానే లోన్స్ విషయంలో మాత్రం మీ తాహతకి స్తోమతకి ఎక్కువ మాత్రం తీసుకోకుండా ఉండటమే మంచిది రిట్రాగ్రేషన్లో. అండ్ వాహనాలు నడిపేటప్పుడు కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, పిల్లలకి సంబంధించి ఆరోగ్య పరిస్థితుల రీత్యా మోర్ కేర్ అండ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చే అవసరం ఈ రిట్రాగ్రేషన్లో ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళకి ప్రత్యేకించి ఏ రెమెడీ అక్కర్లా, 6th హౌస్లో జరుగుతుంది, న్యాచురల్ ట్రాన్సిట్ నడిచిపోద్ది ఇది. సో దీనిలో ఇబ్బంది ఏం లేదు ఇన్ జనరల్గా అయితే. సో కాబట్టి మీ రాశి వాళ్ళు ఈ విషయాల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ చెప్పిన రెమెడీ చేయండి. సో అలాగే ఈ 29వ తారీఖున
జూలై 29 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. సో అలాంటి గురువుల్ని ఆరాధించి కృతజ్ఞతలు తెలిపే రోజుగా మనం చెప్పుకునేది గురు పౌర్ణమి, ఈ 29వ తారీఖు. సో అలాగే చాలామంది అడుగుతుంటారు కామెంట్స్లో, సార్ మీకు మీ ప్రిడిక్షన్స్ మాకు చాలా ఉపయోగపడ్డాయి, మీకు ఎలా సాయం చేయగలం, ఎలా దక్షిణ ఇవ్వగలం అని. సో ఈ గురు పౌర్ణమి ఈ యొక్క ఆషాఢ శుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని ఎవరన్నా గురుదక్షిణ ఇవ్వదలుచుకుంటే ఈ సందర్భంగా డిస్క్రిప్షన్లో ఉన్న విధంగా చక్కగా గురుదక్షిణ మీరు ఇవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.